నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. చరిత్రలో మొదటిసారి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అరెస్టు కావడంతో ఈ కేసుపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూడా ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవలే అరెస్ట్ అయ్యారు. ఓవైపు ఆమె కస్టడీ విచారణ కొనసాగుతుండగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సైతం ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు పక్కా ఆధారాలతోనే కవిత, కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 2021లో ఢిల్లీ సర్కార్ రూపొందించిన ఈ విధానాన్ని తప్పుదోవలో వినియోగించి కోట్ల రూపాయలు గడించారనేది నాయకులపై ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి కవితే అని ఈడీ వాదన. ఇంతకీ ఈ కేసులో ఉన్న ప్రధాన అభియోగాలేంటి? ఇందులో కవిత పాత్ర ఏంటి? గతంలో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పుడు కేజ్రీవాల్ ను కూడా అదుపులోకి తీసుకుందంటే ఇంక ఈ కేసు కొలిక్కి వచ్చినట్లని భావించొచ్చా? ఈడీ దగ్గరున్న ఆధారాలతో నిందితులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? అధికార దుర్వినియోగానికి ఉదాహరణగా నిలుస్తున్న ఈ కేసు నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? ఇవి అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే బొమ్మర రామ్మూర్తి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, డాక్టర్ శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, పైలా కృష్ణారెడ్డి గారు జూమ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. పైలా కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. రైట్, లక్ష్మణ్ గారు, ముందు మీ నుండి మనం స్టార్ట్ చేద్దాము. సో మీ విశ్లేషణ కూడా ముందుగా దీంట్లో తెలుసుకోవాలని ఉంది. సో అసలు దేశ చరిత్రలోనూ ఒక రాష్ట్ర సీఎంను అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రప్రథమే అనుకోవచ్చు. బట్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయింది. ఎవరు చూడు దీనిపైనే చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ అరెస్టుకు దారితీసిన పరిణామాలు కానీ కారణాలు కానీ ఏవై ఉండొచ్చు అంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? సార్, కెమెరా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నది. నెక్స్ట్ ఐ విల్ గివ్ ది ఆన్సర్. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం మనం. రైట్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొమ్మర రామ్మూర్తి గారు ఏమంటారు మీరు? ఫస్ట్ కవిత అరెస్ట్, తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్, ఇలా వరుస సీఎం అంటే ఇప్పుడు ఈయన కూడా సీఎం. సో ఈయన అరెస్ట్ గురించి అసలు ఏమంటారు మీరు? సరే, ఇది వాస్తవాలు ఏది ఏమైనప్పటికీ ఈ సమయంలో ఎన్నికలు కోడ్ని ఉల్లంఘిస్తూ, ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించు, ప్రజల్ని భయపంతులను చేస్తూ, ప్రజలకు ఉన్న ఆలోచన విధానాన్ని చేంజ్ చేసే విధంగా ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి మరి ఎన్నికల సంఘం ఇట్లా ఎందుకు మరి అనుమతిస్తుందో అర్థం కావడం లేదు. కానీ ఈ సమయంలో సరే తప్పులు జరిగినాయా, ఇన్ని సంవత్సరాలు గత సంవత్సరంన్నర నుండి ఈ యొక్క ఎంక్వైరీ నడుస్తున్నది. కానీ ఈ సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో కేంద్రంలో మరి కావాలని కేంద్ర ప్రభుత్వం పార్టీలను భయపెట్టి ఏదో ఓట్లు సంపాదించుకోవాలనే ఒక దుర్బుద్ధి తప్ప ఇక్కడ వాస్తవాలు ఉంటే మీరు ఇన్ని రోజులు ఏం చేశారు? తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత అంత తొందర ఏమొచ్చింది? లేకంటే ఎన్నికలు అయిపోయిన అంటే ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం, ప్రజల యొక్క ఆకాంక్షల్ని దెబ్బతీయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, నాయకుల్ని ప్రబల పెట్టడం, ఇందులోనే జాయినింగ్లు ఇట్లనే చేస్తున్నారు. అలాగే కేసులు పెట్టి కూడా ప్రజల్ని యొక్క అటెన్షన్ని మార్చుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎలక్షన్ సంఘానికి నిజంగా వాళ్ళు మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇది ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్టే లెక్క, ఎన్నికల నియమావళిని తప్పుపట్టినట్టే లెక్క. కాబట్టి ప్రజల అటెన్షన్ చేంజ్ చేస్తున్నారంటే మీరు యాడ్లు ఇవ్వద్దంటారు, లేదా ట్రాన్స్ఫర్లు చేయొద్దంటారు, లేదా ఇంక వేరేది ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ కి కూడా 9 సార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు అవ్వలేదు. సేమ్ కవిత విషయంలో అలాగే జరిగింది. నేను అదే అంటున్నా, ఎన్నికల కోడ్కు ముందు అరెస్ట్ చేయొచ్చు కదా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్ని భయపెట్టడం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అవును, కవితక్క గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు అంటే ఒక బ్రాండ్. కాబట్టి ఒక కవితక్క గారిని అరెస్ట్ చేసిండ్రు అంటే వాళ్ళు ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసినట్టు లెక్క కదా. మీరు ఒకవేళ ఇన్ని రోజులు వచ్చారు, మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్పారు, మీరు ఎక్కడ రమ్మంటే 2 సార్లు వచ్చారు, అటెండ్ అయినరు,
మీరు చెప్పిన అన్నిటికీ సమాధానాలు చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళీ మీరు క్లియర్గా ఎవిడెన్స్ లేక మీరు ఫస్ట్ మీరు ఓన్లీ విట్నెస్ దారులే అని చెప్పారు, మళ్ళీ తర్వాత అభియోగం నేర్పారు, మీరు అక్యూజ్డ్గా చేర్చారు. ఏంది ఇది? చాలా దుర్మార్గమైన కుట్ర. భయపెట్టి కేంద్ర ప్రభుత్వం భయపెట్టి ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో చేస్తే ఈ ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టు. ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా తీసుకోవద్దు. కాబట్టి మోడీకి నూకలు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా కేసీఆర్ తోటి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలతోటి, తెలంగాణ ఆకాంక్షతోటి, తెలంగాణ మనోభావాలను దెబ్బతీసే విధంగా మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల యొక్క తీర్పు రేపు ఎన్నికల్లో గుణపాఠం చెప్తాం. బీజేపీ పార్టీని ఈ ప్రాంతంలో ఏ విధంగా ఎదగనిస్తామో చూస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు చేయని వాళ్ళు ఈ ఎన్నికల టైంలో ప్రజల్ని భయభ్రాంతులు చేసి తెలంగాణ ప్రజల్ని అవమానపరచడం ఇది దుర్మార్గమైన చర్య, ఇది కుట్రపూరితమైన చర్య. కాబట్టి లేనిపోని కేసులను పెట్టి లేనిపోని అబద్ధాలని ఒక సృష్టించి కాబట్టి వాళ్ళ జేబు సిబిఐ ఈడీలు అంటే వాళ్ళ జేబు సంస్థల్లాగా తయారు చేసుకున్నారు, వాళ్ళ ఇంటి సంస్థల్లాగా తయారు చేసుకొని వివిధ పార్టీలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఏ పార్టీ అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందో ఆ పార్టీని టార్గెట్ చేయడం వాళ్ళ లక్ష్యంగా ఉన్నది, వాళ్ళ యొక్క విధానంగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా మా యొక్క శక్తిని మేము ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా మా కవితక్క బయటకు వస్తుంది. ఏది ఏమైనా వీళ్ళు చెప్పిన అబద్ధాల పుట్టని త్వరలోనే బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లక్ష్మణ్ గారు వినిపిస్తుందండి సార్? వినిపిస్తుంది సార్. ఏంటి కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇప్పుడు నిజంగా నిన్న నుంచి ఒక హాట్ టాపిక్ అయింది. ఎవరు చూడు దీనిపైనే చర్చ కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా దేశ చరిత్రలో ఒక సీఎం ని పదవిలో ఉండగా అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఫస్ట్ టైం ఐ థింక్ అనుకోవడము. అసలు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనుకోవచ్చు. మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? చూడమ్మా, చట్టానికి సీఎం లేదు, పిఎం లేదు, ఎవరైనా ఒకటి. ఎక్కడ మన రాజ్యాంగంలో ఎక్కడన్నా ప్రైమ్ మినిస్టర్ కో చట్టము, మినిస్టర్లకో చట్టాలు, సీఎం కో చట్టాలు రాసి పెట్టినాయా? లేవు కదా. సామాన్య పౌరుడికి ఏ చట్టం ఉందో అందరికి అదే చట్టం ఉంటుంది. చట్టంలో ఏం తేడా లేదు. సీఎం పదవిలో ఉన్నంత మాత్రం తప్పులు చేస్తే దాని మీద చర్యలు తీసుకోవద్దని ఎవరు చెప్పడానికి అవకాశమే లేదు. ఎవరైనా ఒకటే. మన కళ్ళ ముందరే మరి జార్ఖండ్ సీఎం కూడా అరెస్ట్ చేశారు కదా, ఆయన రిజైన్ చేసి జైలుకు పోయాడు. మరి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మీ మీద ఆరోపణలు వచ్చాయి, మీరు మాకు సహకరించండి, వచ్చి మీరు విచారణ హాజరు కాండి అని ఆయనకు 9 సార్లు నోటీసులు పంపించారు. మరి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, మిమ్మల్ని విచారించాలి రండి అని నోటీసులు ఇచ్చినప్పుడు సహకరించాలా లేదా? ఒక ముఖ్యమంత్రి పోస్టులు బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి సహకరించాలి కదా. అవును సార్. వెళ్ళాలా, కూర్చోవాలా, ఏం ఆరోపణలు ఉన్నాయి చెప్పమనాలా, వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి అడగొచ్చు. అలాగే నువ్వు ఒక్కడివి అని వెళ్ళాలని లేదు, అడ్వకేట్ ని తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ ఉన్నాయి చట్టంలో. వెళ్ళాలి. ఎందుకు నేను రాను అని కోర్టుకు పోవడము, కోర్టులో వెళ్లకుండా పిటిషన్ ఆపండి అని పిటిషన్ ఇవ్వడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా కోర్టుకు అరెస్ట్ చేస్తారేమో అని ముందు జాగ్రత్త కోర్టు పోతే కోర్టు రిఫ్యూజ్ చేసింది. తన యొక్క అప్పీల్ చేసిన తర్వాత కూడా ఇక విజిలెన్స్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు అరెస్ట్ చేయకుండా వదిలేస్తారా? కోర్టు చెప్పినా కూడా తప్పదు. అది ఇంకా అది ఎలక్షన్స్ టైమా, ఎలక్షన్ కాన్ టైమా, సరే రాజకీయ కోణంలో మిత్రులు మాట్లాడటంలో ఏం తప్పు లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎలక్షన్ టైంలోనే ఇలా ఎందుకు చేయాలి అంటే మనం 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితమే ఎందుకు ఇతను సహకరించి అరెస్ట్లు ఎందుకు ఉంటాయి? సహకరిస్తే ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఒకవేళ సాక్షిగా తీసుకునే అవకాశాలు ఉంటాయి, లేదంటే ముద్దాయిగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది మాట్లాడారు లక్ష్మణ్ గారు. ఓకే లక్ష్మణ్ గారు, అంటే ప్రతిపక్షాల మాటే మనం తీసుకుందాము. ఇన్ని రోజుల నుంచి లేనిది కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్ లో మాత్రమే ఎందుకు ఇలాంటి అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఓకే ప్రతిపక్షాల గురించి మాట్లాడదాం. వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు కాదండి. నీకు 9 సార్లు మీకు నోటీసులు ఇచ్చినప్పుడు రానప్పుడు అప్పుడు అరెస్ట్ చేయొచ్చుగా. ఎన్నికల కోడ్ రాకముందు చేయొచ్చుగా. ఎందుకు ఎన్నికల కోడ్ వచ్చి అరెస్ట్ చేసి ప్రజల్ని భయమంతులు చేయడం కాదా? అది
ప్రజల ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్టు కాదా? ప్రజల అటెన్షన్ని ఇబ్బంది పెట్టినట్టు కాదా? ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టు కాదా? మరి దీనికి సమాధానం చెప్పలేండి. మీరు విశ్లేషకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు. రైట్. పల్లె కృష్ణారెడ్డి గారు దీనికి ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. పల్లె కృష్ణారెడ్డి గారు, ఇదంతా కేవలం ఒక రాజకీయ కుట్ర కోణం మాత్రమే. ఎలక్షన్ ముంగిట ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాంటెడ్లీ ఇది చేసింది బీజేపీ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మేడం, మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక పెద్దలు మాట్లాడారు, ఇంతకుముందు విశ్లేషకులకు మాట్లాడారు. ముఖ్యమంత్రి అసలు అవినీతి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి చరిత్రలో అవినీతి చేసి అనే వ్యక్తి ఎవరైనా ఉందంటే అరవింద్ కేజ్రీవాలే. ఆయన చేసింది అధికారంలోకి వచ్చింది, ఆయన గుర్తింపు తెచ్చింది. అవినీతి మీద పోరాటం చేస్తేనే అరవింద్ కేజ్రీవాల్ గారికి గుర్తింపు వచ్చింది. ఆ పార్టీ అవినీతికి పడదు అనే దాని మీదనే ఢిల్లీ ప్రజలు కానీ, పంజాబ్ కానీ, అలాగే హర్యానాలో కానీ ఇంత కొంత ప్రజా మద్దతు ఉండిండు. ఆ యొక్క పార్టీ నాయకులు, ఆ యొక్క పార్టీ అధినేతనే లిక్కర్ స్కామ్ లో అవినీతికి పాల్పడడం అంటే ఇక చరిత్రలో ఎక్కడ జరిగిన పరిణామం. ఇది ముఖ్య విషయము. ఈ యొక్క అవినీతిని కానీ, ఈ యొక్క అరెస్టును కానీ మనం రాజకీయ కోణంలో చూడదనేది నా ఉద్దేశం. అక్కడ కృష్ణారెడ్డి గారు, కాల్ డిస్టర్బెన్స్ గా ఉందండి. కృష్ణారెడ్డి గారు, దాని మీదనే మన ఇది ఉండాలి. కానీ ఏదో అరెస్ట్ చేసిన మాత్రాన వాళ్ళు నిర్దోషులుగా మేము చేయలేదని వాళ్ళు ఏమన్నా సాక్ష్యాలు చూపించగలిగేది ఏది ఉందా? ఒక్క నిమిషం అండి, ఇది మాట్లాడండి ఇప్పుడు. ఓకే, రైట్. మీరేమంటారు శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు? అంటే పక్క ఆధారాలతోనే కవితని కానీ కేజ్రీవాల్ని కానీ అరెస్ట్ చేశామంటారు. సో ఆయన ఏమో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అని చెప్పేసి ఆయన అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. ముందుగా స్వతంత్ర టీవీ మీడియా డిబేట్కి ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే అండి, ఈ లిక్కర్ స్కామ్ జరిగి చాలా రోజులు జరిగింది, చాలా రోజులు అయింది. కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఈ పార్టీకి ఎప్పుడో తీసుకోవాల్సింది. పోనీ ఎక్కడన్నా డబ్బులు కేజ్రీవాల్ అకౌంట్లో వచ్చినాయా, లేకపోతే ఎవరు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వచ్చినాయి ఏమైనా సాక్ష్యాధారాలు చూపిస్తున్నారా? అవన్నీ ఏమి లేవు. జస్ట్ బీజేపీ ప్రస్తుతం ఆలోచించేది ఏంటంటే అమిత్ షా కానీ మోదీ కానీ టార్గెట్ రాజకీయం చేయడం. ప్రతి దగ్గర రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్లు స్టేట్లు కూడా అనౌన్స్ అయిన తర్వాత వీళ్ళు ఈ యాక్షన్స్ తీసుకోవడం అంటే, మీరు మనీష్ సిసోడియాని ఎప్పుడో అరెస్ట్ చేసిండ్రు, రైట్? ఆ టైంలోనే మీకు అవకాశం ఉండే, ఒకవేళ కేజ్రీవాల్ నిజంగా కూడా తప్పు చేసిండంటే. అంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాతే కదా అసలు నిజాలు మెల్లిమెల్లిగా బయటపడిన తర్వాత కవిత, నెక్స్ట్ కేజ్రీవాల్, ఈ అరెస్ట్లన్నీ జరిగాయి. అంటే ఒకటేసారి అందరిని అరెస్ట్ చేస్తే ఏం తెలియదు కదా, ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ విచారణ జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చారు. శ్రీదేవి గారు, ఇప్పుడు ఒక మనీష్ సిసోడియా ఆ పార్టీకి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి. ఆయన మీద జనరల్గా ఇప్పుడు ఎవరైతే ఈ సౌత్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయిందో, ఇక్కడ నుండి డబ్బులు పోయినాయి, 300 కోట్లు 800 కోట్లు పోయినాయి అనేది కూడా ప్రచారంలో ఉండేది అప్పట్లో. సరే, అదంతా పక్కన పోయింది. తర్వాత ఈడీ విచారణకంటూ తీసుకుపోయి ఇన్ని నెలలు గడిచిన తర్వాత ఈరోజు డైరెక్ట్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడే ఇవన్నీ చేయడం ఏంది? ఇంకోటి కేజ్రీవాల్ ఇండియా గ్రూప్లో ఉన్నాడు అనేది కూడా ఒకటి. రెండవది, కేజ్రీవాల్ని ఢిల్లీ ఏదైతే ఆయన ఢిల్లీ సీఎం ఉన్న కాడ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్దే పోలీస్ సిబ్బంది నడుస్తుంది, మీకు అది కూడా ఇయ్యము అనేది కూడా ఆ మధ్యన అది కూడా ఇబ్బంది చేసిండ్రు ఆయన. అంటే మొత్తానికి వీళ్ళు
భయభ్రాంతులు చేస్తూ రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు దేశం కోసం ధర్మం కోసం అనేది వాళ్ళు చెప్పే నినాదం, కానీ దేశం కోసం ధర్మం కోసం అనే నినాదాన్ని పక్కన పెట్టి ఈరోజు టార్గెట్ కోసమే ఎదుటోళ్ళని భయపెట్టడమే అనేది ఒక బీజేపీ సిద్ధాంతం పరంగా అయిపోయింది. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఆలోచిస్తే ఈరోజు వాళ్ళు మటుకు మొత్తం మూటెముల్లా చదువుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే వాళ్ళ అమౌంట్ ఉంది బ్యాంక్లో అవన్నీ సీజ్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి వీళ్ళు ఎక్కడికక్కడ ఆపోజిషన్ పార్టీలని భయభ్రాంతులు చేస్తూ రాజకీయం చేయడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. రేపు ఫ్యూచర్లో కూడా ఇది మంచి పరిణామం కాదు. అంటే ఆపోజిషన్ పార్టీస్ ఉండాలా, ఆపోజిషన్ పార్టీస్ ఉంటేనే రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. కానీ వీళ్ళు మొత్తానికి ఎలక్షన్ వచ్చే లోపల ఇప్పుడు ఇంకా ఎలక్షన్సే జస్ట్ ప్రచారం ఇప్పుడిప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడే నరేంద్ర మోదీ గారు ఏమంటారు, లాస్ట్ టైం నాకు 300 చిల్లర వచ్చింది, ఈసారి 400 అంటున్నాడు. మీరు 370లో మీరు ఎలక్షన్లో నిలబడుతున్నారు, 400 వస్తున్నాయని ముందే చెప్తున్నారంటే మీరు ఏ ఆధారంతో ఏ దమ్ముతో చెప్తున్నారు? అంటే ముందు ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అనుకుంటా, అంతే. దీన్ని బట్టి చెప్తారు ఈ ప్రిపరేషన్ చేసుకొనే మీరు ఒక 400 అనేది ఒక టార్గెట్ పెట్టుకొని మీరు ముందు ఎలక్షన్కి ముందే అంటే ప్రజలందరినీ కూడా ఓటేసేసినట్టు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయినట్టే మీరు ఒక నిర్ధారణ అయిపోయినట్టే మీరు డిసిషన్ తీసుకుంటున్నారు. అంటే దీంట్లో మర్మం ఏంటి, ఏం చేయబోతున్నారు అంటే రేపు ఎలక్షన్లో ఇంకేం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మొత్తానికి ఆపోజిషన్ పార్టీలని ఈవెన్ ఆపోజిషన్ పార్టీ మామూలుగా ఒక నేషనల్ పార్టీ అనుకున్న కాంగ్రెస్ పార్టీని కూడా ఈరోజు ఇబ్బందికరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాకుండా మొన్న పక్క రాష్ట్రాలలో కూడా ప్రతి రాష్ట్రంలో ఏదో రకంగా బీజేపీ ఇబ్బంది చేసింది. కానీ ఇట్లాంటి రాజకీయం ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, మురళీ మనోహర్ జోషి గారు ఉన్నప్పుడు, లాల్ కృష్ణ అద్వానీ గారు ఉన్నారు, ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఈ మధ్యన ఈ మోదీ అమిత్ షా వచ్చిన తర్వాతనే ఈ టార్గెట్ రాజకీయం జరగడము, మొత్తానికి అందరినీ అంచివేయడం. మన రామ్ మందిర్కి కూడా లాల్ కృష్ణ అద్వానీ గారు అసలు రథయాత్ర మొదలుపెట్టింది, రామున్ పేరు తీసి ప్రయాణం చేసింది, ఒక యాత్ర తీయడమే ఆయన. కానీ ఏదైతే రాముని ఇనాగ్రేషన్ అనే ప్రోగ్రాం పెట్టిన రోజు ఈవెన్ లాల్ కృష్ణ అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని రావద్దని చెప్పడం జరిగింది. మీరు తర్వాత ఎప్పుడు వస్తారో రండి, మీరు అదే రోజు కనుక వస్తే మీకు సెక్యూరిటీ వల్ల మీకు అటెన్షన్ అంతా మీ మీద ఉంటుంది, మా మీద అటెన్షన్ ఉండదు అనేది. అంటే ఎక్కడ పోయినా వాళ్ళ సొంత లాభము, సొంత నిర్ణయం గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు ఏదైతే చేస్తామనేది పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు రేపు రాజకీయంలో కూడా మీరు భయభ్రాంతులు చేస్తున్నారు పక్క పార్టీలలో అంతా. ఈరోజు సరే, ఇప్పుడు ఇంతకుముందు మన కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన అవినీతి మీద ఎత్తినందుకే ఆయనకు పేరు వచ్చిందని. ఎస్, ఆయన నిజంగా కూడా ఢిల్లీలో మీరు మామూలుగా ఇప్పుడు కూడా అడగండి, ఆయన ఎక్కడ కూడా ఆయన చెప్పిన పని అంతా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మొత్తానికి ఆయన ప్రభుత్వాన్ని మీరు మొదటి నుంచి టెన్షన్లో వాళ్ళనేది ఏంటంటే అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడే ఇలా అవినీతి కేసులో ఇరుక్కుంటే ఏంటి? ఓకే, అంటే అక్కడ ఢిల్లీ ప్రజలకు చేయాల్సిందంతా చేశాడు, ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, వాటర్ కానీ, విద్యుత్ కానీ, చౌకగా విద్యుత్ అందించిన వీటన్నిటిలో కూడా ప్రజలకు సేవ చేశాడు, మంచి చేశాడు. బట్ అంత అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అయ్యుండి ఇలాంటి అవినీతి కేసులో ఇరుక్కోవడం ఏంటి అని ఆయన ప్రశ్న. అవినీతి ఇరుక్కోవడం అంటే కృష్ణారెడ్డి గారు కొన్ని సందర్భాల ఒక వ్యక్తి ఏదో చెప్పినప్పుడు నమ్మాల్సి వస్తుంది. ఆ నమ్మడమే ఆయన చేసిన తప్పు ఇప్పుడు ఈరోజు. ఎందుకంటే మొత్తానికి ఒక ధృతరాష్ట్రం కవిలాగా అయిపోయింది ఈ లిక్కర్ కేసులో ఆయన వీళ్ళతో చేతులు కలపడం. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడన్నా మారినాయి అనేది అకౌంట్లలో చూపిస్తారా? అది కూడా ఇప్పుడు చూపించారు మీరు. ఎస్, ఇది ప్రూవ్ అయింది, కేజ్రీవాల్ అకౌంట్లో 100 కోట్లు వచ్చినాయి అని చూపించండి. ఎవరితో కవిత పంపించిందా లేకపోతే సౌత్ గ్రూప్ పంపించిందా, ఎవరు పంపించారో మీరు చూపెట్టండి. అదే ఇప్పుడు విచారణలో తెలుస్తుంది కదా. ఇట్ విల్ టేక్ టైం. అంటే లెంత్ అప్పటి లోపల ఎలక్షన్స్ జరిగిపోతాయి, దాని తర్వాత ఏం దొరకలేదంటే కూడా మనం ఆశ్చర్యపడాల్సిందే. సార్ లక్ష్మణ్ గారు, అసలు ఈ పిఎంఎల్ అంటే ఏంటి? ఈ పిఎంఎల్ కోర్టు ముందుకు వెళ్ళబోతుంది అన్నారు, ఈడీ కస్టడీకి కూడా ఒక 10 రోజులు కోరనుంది అన్నారు. ఓకే, 10 days కాకపోతే ఒక 1 week ఇవ్వచ్చు అని. సో వాట్ ఈస్ దిస్ పిఎంఎల్ అంటారు? ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్. మనీ లాండరింగ్ యాక్ట్ లో ఏంటంటే మనము లంచం తీసుకోవాలి అంటే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవడం అనేది అది వేరే అంశం. అలా కాకుండా రకరకాల కంపెనీలు సృష్టించి ఆ డబ్బులు అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా వెళ్ళి అవన్నీ తిరిగి మళ్ళీ నాకు సంబంధించినటువంటి
రిలేటివ్స్, బంధువులు, లేకపోతే ఇంట్లో వాళ్ళకు సంబంధించి అకౌంట్లకు రావడం, దాన్ని వాడుకోవటం. ఓకే. ఇది ఈ విధానంలో చట్టము ప్రకారం వాళ్ళు ఏమాత్రం ఆధారం లేకుండా ఒక మనిషి మీద ఎవరి మీదన్నా కానీ కేసు, అసలు ముందు కేసు ఈ యొక్క ఈడీ రిజిస్టర్ చేయదమ్మా ఎఫ్ఐఆర్. ఓకే. ఎఫ్ఐఆర్ అన్నది వేరే ఇన్వెస్టిగేషన్ లో సిబిఐ వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసినా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి రైడ్ చేసి ఇలా అక్కడ కానీ వాళ్ళకు ఎక్కడైతే మనీ లాండరింగ్ జరిగింది అనేది వాళ్ళ దగ్గర బయటపడితే ఆ యొక్క సమాచారం వీళ్ళకు పంపిస్తారు. పంపించినప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేయకుండా నిర్ధారించలేదు, అది అన్ని రికార్డ్సే కదా. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని కొట్టాము అంటే దానికి సాక్ష్యం కావాలా, కొట్టాడా లేదా, ఆ టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆ టైంలో నేను అక్కడ లేను, ఆ టైంలో నేను చోట ఉన్నా, నా మీద తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి ఆధారాలు చూపి తప్పించుకునే అవకాశం ఉంటది. ఇక్కడ మనీ లాండరింగ్ లో ఎలా తప్పించుకునే అవకాశం ఉంటది? సంబంధం లేదు అని ఎలా చెప్పగలుగుతారు? సంబంధం లేకపోతే కోర్టు ఊరుకుంటుందా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ముట్టకాయలు వస్తుంది. తప్పు కేసు పెట్టగలిగాను, పెట్టలేడు. ఎక్కడో ఒక చోట సపోజ్ నా అకౌంట్ లోనే పడక్కర్లేదు, నా తమ్ముడు అకౌంట్ లోనో, నా మేనమామ అకౌంట్ లోనో, లేకపోతే ఇంకొకరి అకౌంట్ లోనో పడితే, ఆ మేనమామ అకౌంట్ లో పడింది అనుకున్న ఎగ్జాంపుల్, ఆయన పిలుస్తారు, నీ అకౌంట్ లో పడింది, నువ్వు డ్రా చేశావు, ఈ డబ్బు ఎవరిది, ఎవరికి ఇచ్చావు, నీకు పలానా ఉప్పల్ లక్ష్మణ్ నీ అల్లుడు కదా అంటే ఏం చేస్తాడు? ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు కదా, నేనే వాడుకున్నానంటే ఆయన మీద కేసు బుక్ అవుతుంది, ఆయన లోపలేస్తారు. లేదు, ఆ డబ్బులు తీసి నేను లక్ష్మణ్కి ఇచ్చాను అంటే లక్ష్మణ్ మీద బుక్ అయిపోతాడు, లక్ష్మణ్ అరెస్ట్ చేస్తాడు. ఇక్కడ లింకులని చూడకుండా, అందుకని ఇంత సమయం పట్టింది, 2 సంవత్సరాల కాలం. ఇప్పుడు అనుమానాలు వచ్చినప్పుడు మనీ లాండరింగ్ ఎక్కడెక్కడ అవన్నీ కూడా ఇప్పుడు అరెస్ట్ అవుతూనే చెప్పరమ్మా. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో కొంత స్పెసిఫిక్ గా ఇన్ఫర్మేషన్ రాస్తారు, ఇదిగో ఈ కారణాలు మాకు దొరికాయి. ఇంకా రిమాండ్ రిపోర్ట్ రాలేదు కేజ్రీవాల్, కవిత మీద రిమాండ్ రిపోర్ట్ వచ్చింది కదా, అందులో ఎక్కడెక్కడ మనీ లాండరింగ్ జరిగింది దాంట్లో పేర్కొన్నారు కదా, ఆమె యొక్క మధ్యవర్తిత్వం ఎలా వివరించింది అని దాంట్లో చెప్పారు కదా. అలాగే ఇక్కడ కూడా ఇతన్ని రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇప్పుడే కోర్టులో హాజరుపరుస్తున్నారు. హాజరుపరిస్తే రిమాండ్ రిపోర్ట్ బయటకు వస్తుంది, అదేం రహస్యం కాదు. అందులో మెన్షన్ చేసి ఉంటారు ఏ విధంగా ఆ డబ్బు అతనికి చేరింది. ఇప్పుడు అతను డబ్బు తీసుకున్నా ఎవరైనా కానీ, లేదు డబ్బు ఎవరికైనా ఇచ్చి ఉన్నా కూడా ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ దొరికితే తప్ప అరెస్టులు చేయడానికి అవకాశం ఉండదు. విచారణ వేరు, అరెస్టులు వేరు. అరెస్ట్ చేశారంటే ఇంకా దాంట్లో ముద్దాయిగా ఉన్నట్టే కదా. విచారణ వేరు, విచారణ పిలుస్తారు, తేలలేదు, అకౌంట్ నాది కాదు, నాకు సంబంధం లేదు అంటాడు, తీసుకో అక్కడ డ్రా అయిన అతను కూడా ఆయనకేం సంబంధం లేదు, నేను డ్రా చేసుకున్నాను అంటాడు అనుకోండి, అప్పుడు ఇతని మీద కేసు ఉండే అవకాశం లేదు, అరెస్ట్ చేసే అవకాశాలు అసలే ఉండనే ఉండవు. చేస్తున్నారు అంటే మరి 2 గంటల పాటు ఇంట్లో విచారించారు, సెర్చ్ చేశారు, మరి వాళ్ళకి ఇంకా ఏమైనా డాక్యుమెంట్లు దొరికాయా, లేకపోతే హార్డ్ డిస్కులు దొరికినాయా, ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తారు. లేదంటే ఒక రిమాండ్ తర్వాత వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేస్తారు. అప్పుడు కానీ మనకు అవగాహనకు రాదు ఏం తప్పు జరిగింది అని. ఇప్పుడు ఎందుకు ఇలా రాజకీయం చేస్తున్నారు బీజేపీ కేంద్రంలోని ప్రభుత్వం అంటే, చూడమ్మా, ఎవరు అధికారంలో ఉన్నా ఒక బీజేపీకి మినహాయింపు ఏం ఉండదు. రాజకీయ అవసరాలు ఎవరికి అవసరమైనా వాళ్ళకు తగిన విధంగానే చట్టాలను ఉపయోగించుకుంటారు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వాడుకుంటారు, నో డౌట్. అయితే నువ్వు అవకాశం ఎందుకు ఇచ్చావు? ఇవ్వకుండా ఉండాలి కదా. ఇప్పుడు అవినీతి మీద పోరాటం చేసిన వ్యక్తి అవినీతి మచ్చ మీద పడకుండా పరిపాలన చెయ్యాలనా లేదా? దొరికావు కదా, మరి దొరికిన తర్వాత ఇంకా ఇవన్నీ ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు, ఏంటంటే దానికి మనమేం చెప్పలేము. వాళ్ళ రాజకీయ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఎలక్షన్లు వచ్చి ఇబ్బంది పెడతాము, ఇతని ప్రభావం తగ్గిస్తాము, బీజేపీకి ఎక్కువ సీట్లు తీసుకుంటామనే ఆలోచన కూడా చేస్తారేమో. మనం ఎలా చెప్పగలుగుతాం? ప్రాంతీయ పార్టీలు పనిచేయడం లేదా? ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా సతాయించారు. మరి ఎవరిని తప్పుపట్టాలి? ఇక్కడ ఏ రాజకీయ పార్టీని తప్పుపట్టాలా?
ఎవరి Okay, sir. తప్పడానికి వీల్లేదు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలే ఆశిస్తాయి. అంటే ఏంటి సార్ ఇప్పుడు పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తే ఎటువంటి కేసులు ఉండవా? ఎందుకంటే బాగుంట రాఘవ ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు, లేకపోతే అంతకు ముందు 10 ఏళ్ళు ఏపీ సీఎం జగన్ కూడా కేసులు ఎదుర్కొన్నారు, ఆయన మీద కూడా ఈడీ సిబిఐ కేసెస్ ఉన్నాయి. అంటే ఒకవేళ బీజేపీతో మనం పరోక్షంగా సపోర్ట్ చేస్తే మాత్రం మన మీద కేసులు ఉండవా? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా అవే ప్రశ్నిస్తున్నాయి కదా, వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు అని. మీరు రైట్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీలో ఉన్నాడు, తప్పు చేశాడు, కేసు బుక్ అయింది, కేసులు ఎదుర్కొంటున్నాడు. అతన్ని ఆ పార్టీ నుంచి అతన్ని బీజేపీలో చేర్చుకున్నారు అనుకోండి, మరి బీజేపీకి ఏం సిగ్గుండాలి కదా. ఇప్పుడు ఒకవైపు మీరు ఈ విధంగా ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు చేస్తూ అవినీతి జరుగుతున్నది అని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉంటే, అవినీతి చేసినటువంటి వ్యక్తిని, కేసులు ఉన్న వ్యక్తిని, కేసులు నడుస్తున్నాయి, అలాంటి వ్యక్తులను తీసుకొని మీ పార్టీలో చేర్చుకుంటే ఇంకా మీకు మొరాలిటీ ఎక్కడ ఉంటది? మీరు మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి కూడా ఉండదు, నో డౌట్. కృష్ణారెడ్డి గారు దీనికి ఏమంటారు? మీ ఆన్సర్ ఏంటి? మాట్లాడదాం ఒకసారి. కృష్ణారెడ్డి గారు ఏంటి అంటే బీజేపీకి పరోక్షంగా ఒకవేళ సపోర్ట్ చేస్తే కనుక ఏ కేసెస్ ఉండవు, ఏ సిబిఐ ఉండదు, ఏ ఈడీ ఉండదు. అంటే మీకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ మీ పార్టీలో చేస్తే అసలు కేసే కొట్టేస్తారా? అసలు అవినీతిని పారద్రోలుతాం అంటున్న మీరే అవినీతి పరులని మీరు పార్టీలో ఎలా జాయిన్ చేసుకుంటారు? మేడము, అవినీతి పరులు ఆరోపణలు వేరు, రుజువు అవ్వడం వేరు. అది మనం గ్రహించాలి. ఏదో ఆరోపణలు వచ్చిన వ్యక్తిని చేర్చుకున్నారనే, ఆయన మొత్తమే తప్పు చేశాడు, జైలు శిక్ష అనుభవించాడు, ఆయనది పూర్తి స్థాయిలో అరెస్ట్ వారెంట్లు వచ్చిన తర్వాత వారిని పార్టీలో జాయిన్ చేసుకోలేదు. మా వారి మీద ఆరోపణలే వచ్చినాయి. రాజకీయాల్లో ఆరోపణలు అనేది మనం సహజం, వాటినే ప్రాదేశికంగా తీసుకొని కనుక మనం నిర్ణయాలు తీసుకోలేం. కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ది కానీ, కవిత గారిది కానీ, సిసోడియాది కానీ ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళ మీద నేరాపోరణకు ఆధారాలు దొరికినాయి. కాబట్టి ఈడీ విచారణకు పిలిచినప్పుడు మీ మీద ఆరోపణలు వచ్చినాయి, వాటికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీటిని మేము విచారించదలుచుకున్నాము, మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలను నీతి వృద్ధి అంటే వాటి మీద మీరు తీర్చండి అని చెప్పేసి వాళ్ళు విచారణకు పిలిచినప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత వాళ్ళ నిందితుల మీద, నిందితులుగా ఆరోపణ పడ్డ వ్యక్తులకు ఉంటుంది. వాళ్ళు ఆ యొక్క దర్యాప్తు సంస్థలు సాగించకుండా వాళ్ళు కఠినంగా ఎంచుకుంటే అది బీజేపీకే ఆపాదించడము. అలాగే ఇది 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఇందాకనే పెద్దలు చెప్తున్నారు, లక్ష్మణ్ గారు 2 సంవత్సరాల నుంచి 9 సార్లు నోటీసులు పంపిస్తే కూడా స్పందించకుంటే, ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక దర్యాప్తు సంస్థకు సహకరించకుంటే ఆయన అసలు చట్టాలను గౌరవిస్తున్నాడా? ఆయన రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగ విలువలకు ఎలాంటి సహకారం లేకుంటున్న వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన మనస్తత్వం కానీ మనం అక్కడ గ్రహించాలి. ఒక మామూలు వ్యక్తి రాజ్యాంగం ద్వారా ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఆ దర్యాప్తు సంస్థలకు సహకరించాలనే చెప్పాల్సిన పదవిలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు 9 సార్లు ఆయనకు సంక్రమించిన సంస్థల బీజేపీ జేబు సంస్థల గది చెప్పండి సార్, పోకుండా దర్యాప్తు సంస్థ దగ్గరికి కోర్టుల చుట్టూ వెళ్ళడము, ఆరోపణలు చేయడము తప్ప ఆయన చేసింది ఏంది? ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి వెంటనే ఆరోపణలు వచ్చినా, ఈడీ పిలిచినా, సిబిఐ పిలిచినా పోయి ఆయన ఏవైతే వాళ్ళు ఆరోపణలు చేశారో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలకు నేను బాధ్యుని కాదా, నేను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అది కాకుండా రాజకీయానికి ఆయన అవినీతిని ద్వారా చేసిన దాన్ని అరెస్టు చేస్తే రాజకీయ సానుభూతి కొరకే ఈ రోజు ఇంత నాటకమాడుతున్నాడు అరవింద్ కేజ్రీవాల్ కానీ, కవిత గారు కూడా వారి యొక్క సానుభూతికే వాళ్ళు ఎంతసేపు మీరు చూడండి, వాళ్ళ ఆహాభావాలు ప్రజలలో సింపతి క్రియేట్ చేయడానికే వాళ్ళు చేస్తున్నారు తప్ప వారు మేము ఈ లిక్కర్ స్కామ్ లో మేము లేము, మా యొక్క పాత్ర లేదు అని
ఏ ఒక్కటి వారు ఖండించట్లేదు. ఇంకొకటి, ఈ ఖండించకపోను బీజేపీ మీద ఆరోపణలు నెట్టడం తప్ప మేము తప్పు చేయడం లేడమని చెప్తున్నారంటేనే వాళ్ళు తప్పులో ఈ కుంభకోణంలో ఎంత ఇరుక్కపోయారో ప్రజానీకం చూస్తున్నారు. బట్ కిషారెడ్డి గారు తప్పు చేసిన వాళ్ళైతే బెయిల్ మీద బయటే ఉన్నారు కదా కిషారెడ్డి గారు. తప్పు చేసిన వాళ్ళైతే సిబిఐ ఈడీ కేసులు ఉన్నా కూడా బయట ఇంకా బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నారు కదా. బట్ వీళ్ళకి బెయిల్ రావడం మాత్రం చాలా కష్టమైపోతుంది. వాళ్ళ మనుషులు కదా, రామూర్తి గారు. అంటే వాస్తవానికి ఈ కేసు ఒక ఊహాజనితమైన కేసు. ఇది ఎక్కడ కూడా ఎవరి అకౌంట్లకు డబ్బులు వచ్చింది లేదు, ఎవరి అకౌంట్ నుంచి డబ్బులు పోయింది లేదు, ఎవరు తీసుకున్నది లేదు, ఎవరు పుచ్చుకున్నది లేదు. కానీ ఒక ఊహాజనితమైన కేసుని ఒక ఫ్రేమ్ చేసి ప్రతిపక్షాలను ఏ విధంగానైతే కట్టడి చేయాలి, ఏ విధంగా వాళ్ళని లొంగ తీసుకోవాలి, ఏ విధంగా దీంతో తద్వారా ప్రజల్ని భయపెట్టి సీట్లు ఓట్లు సంపాదించుకోవాలని ఒక దుర్మార్గం ఈ కేసులో కనబడుతుంది. ముఖ్యంగా ఎస్పెషల్ ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి మనం చూసినట్టు ఇప్పుడు ఇన్ని రోజులు ఈడీ సిబిఐ దర్యాప్తు చేసింది. ఏం సాధించింది, ఏం చెప్పింది, ఎన్ని డబ్బులు ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి పోయినాయి, ఎవరికి వచ్చినాయి, కవిత గారి దగ్గరికి ఎన్ని వచ్చినాయా, లేదా ఈమె తీసుకుందా, ఇచ్చిందా, కేజ్రీవాల్ గారు ఇచ్చారా, తీసుకున్నాడా, మనీ లాండరింగ్ అంటేనే కదా. దానికి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. నాకు అర్థం కాదు. అసలు నువ్వు కేసు పెట్టింది ఒకటి, నువ్వు దర్యాప్తు చేస్తున్నది ఓన్లీ బీజేపీ యొక్క వాళ్ళ యొక్క మనసును గెలుచుకోవడం కోసం ఆ పెద్దలు చెప్తున్నట్టు ఇన్నట్టు ఉన్నట్టే తప్ప ఈడీ సిబిఐలు ఇది ప్రజలకు ఉపయోగపడిందో నిజంగా ఒకవేళ ఒక తప్పు జరిగితే ఏం చేయాలండి? వెంటనే నీకు ఈ తప్పు జరిగింది కాబట్టి మీరు ఈ అకౌంట్ నుంచి మీరు తీసుకున్నారని బాధ్యతగా ప్రజలకు చూపెట్టాలి. ఎందుకు దొంగసాటిన, ఎందుకు లోపల అది చేయడం ఎందుకు? కేజ్రీవాల్ గారు ఇన్నిసార్లు 9 సార్లు రాలేదు. రానప్పుడు నువ్వు రాలేదు. మరి కవితక్క గారు 2 సార్లు పోయారు, చెప్పాల్సిన విషయాలు చెప్పారు. మీరు సెల్లులు పగలగొట్టారన్నారు, పగలగొట్టలేదని చూపెట్టారు. మీరు ఎవడో ఒక దొంగ దొరికినోడు అర్థమైన అందరి పేర్లు చెప్తే దాన్ని పట్టుకొని మీరు విచారణ చేసి ఎలాంటి ఫస్ట్ సాక్షి అంటారు, తర్వాత నిందితురాలు అంటారు, తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయడం లేదంటారు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అంటే అన్ని రకాలుగా అసలు ఈ సాంప్రదాయాన్ని చాలా ఘోరంగా ప్రజల్ని అవమానిస్తున్నారు బీజేపీ. నిజంగా మీరు ఒకవేళ తప్పు చేయకపోతే మీరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు, పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా చుక్కెదురైంది. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడికి వచ్చే ముందు మీరు కింది కోర్టుని ఆశ్రయించాలని చెప్పారు కదా. బట్ మీరు ఎందుకు కింది కోర్టుకు వెళ్ళకుండా ముందు వెళ్ళిపోయారు? ఎన్ని చేయాలో అని చేస్తాము. ఎందుకు అంటే వాళ్ళు చేసిందే తప్పు కాబట్టి. వాళ్ళు ఫస్ట్ కవిత గారిని తీసుకుపోయేటప్పుడు అసలు ఎలాంటి వారెంట్ లేకుండా ఢిల్లీ తరలించడమే తప్పు. కాబట్టి ఆ విధానమే తప్పని మేము చెప్తున్నాం. ఎలక్షన్ టైంలో మీరు 2 నెలలు ఆగితే ఈ భారతదేశానికి వచ్చిన నష్టం ఏంటి నేను అడుగుతున్నాను. ఈ సందర్భంగా మీ స్వతంత్ర టీవీ సందర్భం నుండి ప్రజలను అడుగుతున్నాను. లేదా ఈ దొంగ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం విషయాలు చెప్పారు కదా, ఏం జరిగింది, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి రిటర్న్ గా రాసి ఇచ్చిన కవిత గారిని మరి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? లేదు ఈ విషయం చెప్పలేదు మీరు, ఇక్కడ మీరు డబ్బులు తీసుకున్నారు, ఈ అకౌంట్లకు మీకు డబ్బులు వచ్చినాయని ఏమన్నా ప్రూఫ్ చేశారా? ప్రూఫ్ చేయకుండా సాక్షిగా ఉన్న వారిని నిందితురాలుగా ఎలా చేరుస్తారు? కాబట్టి ఇది ఒక దుర్మార్గమైన చర్య. అంటే కేసీఆర్ గారు బీజేపీతో కొట్లాడుతున్నాడు కాబట్టి, కేసీఆర్ గారు పీఎం వచ్చినా కానీ లెక్క చేయకుండా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారిని దెబ్బతీయడానికి, అది తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేని ఒక మోడీ, తెలంగాణ రావడం ఇష్టం లేని రేవంత్ రెడ్డి ఇద్దరు ఏకమై బడేబాయ్ చోటాబాయ్ ఏకమై కవితక్క గారిని అరెస్ట్ చేపిస్తారా? ఖచ్చితంగా ప్రజలలో మీ యొక్క నిజ స్వరూపాన్ని ముందు పెడతాం, ప్రజల ముందు పెడతాం. రేపు ఎన్నికల్లో మీకు సరైన శిక్ష ఏపిస్తాం. కర్రుగాల్చి వాత పెట్టేటట్టు మా యొక్క ప్రయత్నాలు ఉంటాయి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ, మా ఎంపీలు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ ప్రజల మనోభావాలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే, కించపరచలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి ఈ రాష్ట్రంలో అందరూ అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి అది చేయకుండా, అంటే ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడం, ఈ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ప్రజలకు ఏం కావాలో గది కాదు, అది కేంద్రంలో ఉన్న దుర్మార్గమైన బీజేపీ పార్టీ కానీ, అని రాష్ట్రంలో ఉన్న అబద్ధాల
కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలకు ప్రజల యొక్క బాధలు అవసరం లేదు, ప్రజల యొక్క ఆకాంక్షలు అవసరం లేదు, ప్రజల యొక్క అభివృద్ధి అవసరం లేదు. ప్రతిపక్షాలని కక్షగట్టి వేధించి మధ్యపెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళని ఏదో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే ఒక ధోరణి తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ కావుది. బీజేపీ కూడా 10 సంవత్సరాలు చేసింది, ఈ దేశానికి ఒరగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ప్రజలు అయిపోయింది, కరెంటు పోతుంది, మోటార్లు పేలిపోతున్నాయి, రైతులు ఆగమైపోతున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు పెడుతున్నారు, బిందెలు పట్టుకొని మహిళలు బయటకు వస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రజలకు అర్థమైంది ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అటు బీజేపీ ఏదో కాంగ్రెస్ తోటి లోపాయకార ఒప్పందం పెట్టుకొని అక్కడ వాళ్ళు గెలిచే చోటనో బీజేపీ వాళ్ళు గెలిచే చోటనో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు డమ్మీ అభ్యర్థులు పెడతారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిచే చోటనో బీజేపీ వాళ్ళు డమ్మీ అభ్యర్థులు పెడతారు. ఇట్లా ఈ లోపాలి ఒక చీకటి ఒప్పందం. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై కేసీఆర్ గారిని సీట్లు రాకుండా ఓట్లు రాకుండా చేయడానికి ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే వాళ్ళ చీకటి ఒప్పందం. వాళ్ళిద్దరు ఒకటంటే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ కాంగ్రెస్ తో కూడా మిత్రపక్షం ఏర్పరచుకొని అక్కడ సీట్లు కూడా కైవసం చేసుకున్నారు. అంతకు ముందు మీరు గొడవ పడ్డా ఇప్పుడైతే మీరు కలిసి ఉన్నారు కదా ఢిల్లీలో. వాళ్ళిద్దరు ఒకటి అంటారేంటి, వీళ్ళిద్దరు ఒకటి? కానీ ఎక్కడనైనా రాష్ట్రాల వైజ్ ఎలక్షన్లు ఉంటాయి. అక్కడ ఉన్న ప్రజల మనోభావాలు, అక్కడున్న ఆకాంక్షలు, అక్కడున్న పరిస్థితులు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దేశం మొత్తం ఒకే విధంగా ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఆ రాష్ట్రాలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో ఏం చేస్తే బాగుంటుందని ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని ఎవరిని ఇబ్బంది పెడితే మాకు ఈ సీట్లు వస్తాయి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారిని 9 సార్లు అంటున్నారు కదా మీరే, మరి ఎందుకు అరెస్ట్ చేయలే? అప్పుడు ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేసినారు అనేది ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతాలేదు, ప్రజలు నిలదీస్తున్నారు. మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు 2 నెలలు వెయిట్ చేయలేకపోయారా అంటే అర్థమైంది. ఒక భయపెడితే ఓహో ముఖ్యమంత్రి అరెస్ట్ అయిపోయింది, ఓట్లు మొత్తం బీజేపీకి వేసేద్దాం. ఓకే, కవితక్క గారు ఒక తెలంగాణ ఉద్యమాన్ని భుజస్కంధాలపై మోసిన ఒక కవితక్క గారు తెలంగాణ ఆడబిడ్డను అరెస్ట్ చేశారు, అయిపోయింది. వాళ్ళు దొంగలు అయిపోయిందని మీరు అనుకుంటే ప్రజల్లో ఏమని ఉంటుంది? ప్రజల్లో అయితే ఆ మనిషి ఏంటో తెలుస్తుంది కదా. అందుకని ప్రజలు తిరస్కరించరు కదా. ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేస్తున్నారు, ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఈ కేంద్ర పార్టీలని 2 పార్టీలకు సరైన బుద్ధి చెప్పినప్పుడే తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ విధంగా ఆ చర్య తీసుకుంటారు. ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈ 2 పార్టీల వల్ల ఏమీ ఒరిగేది లేదు ఈ రాష్ట్రానికి. ఏం ఒరగదు. ఎందుకంటే కేంద్రంలో పార్లమెంట్లో ఎప్పుడైనా మీరు చూడండి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్నోసార్లు మేము ఇక్కడికి రావాల్సిన హక్కుల కోసం కొట్లాడినాం. ఏ బీజేపీ ఎంపీ అయినా, ఏ కాంగ్రెస్ ఎంపీ అయినా కలిసి వచ్చిండా, కనీసం పోడియం దగ్గరికి వచ్చిండా? ఒక వ్యక్తి ఒక సంస్థ కోసము 7 మండలాలు గుంజుకున్నారు, అడిగాము, ఎప్పుడైనా వచ్చారా? లేదా ఉక్కు ఫ్యాక్టరీ గురించి వచ్చారా? దీనికోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారి కూడా పార్లమెంట్లో గలమెత్తని ఈ కేంద్ర పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ బలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే అక్కడ మన ఆకాంక్షలు కొట్లాడి సాధించుకుంటాం. రైట్ శివగారు, అంటే ఇప్పుడు ఏంటి కేజ్రీవాల్ని ప్రజలు ఇలా కేసు అయింది కాబట్టి తిరస్కరించేస్తారా? ఇంకా ఆయన అసలు ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకోరంటారా? అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రజల మనసుని డైవర్ట్ చేస్తున్నారు అని అంటే ప్రజల్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవి కనిపించవా? ఒక్కసారి సీఎం అయిన తర్వాత ఆయన్ని ఇంక అరెస్ట్ చేస్తే ఇంకేవి కనిపించవా? అంతగా ప్రజలు డైవర్ట్ అయిపోతారా? ప్రజలు విఘ్నులండి, వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేస్తుండ్రని. ఖచ్చితంగా రేపు ఏదైతే బీజేపీ ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ఏదైతే చేసిండ్రో ఢిల్లీ ప్రజల మటుకు ఖచ్చితంగా రేపు రాబోయే మ్యాండేట్ బీజేపీకి యాంటీకి వస్తుంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఢిల్లీలో ఆయన పరంగా ఆయన చేసిండు. ఒక లిక్కర్ కేసు అనే దాని మీదనే ఆయనకు ఒక మచ్చ. అది కూడా ఇప్పుడు మన రామ్మూర్తి గారు అన్నాడు, కేజ్రీవాల్ వచ్చి కేసీఆర్ని బడేబాయ్ అని చెప్పి కలిసి దోస్తాని చేసిన దినాలు బీఆర్ఎస్ వాళ్ళు మర్చిపోతున్నారు. అయితే ఒకటి ఏంటంటే ఇంకోటి స్వయాన ఇప్పుడు వాళ్ళు ఇంకో మాట ఒప్పుకున్నారు రామ్మూర్తి గారు. గతంలో ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేయాలా, అదొక పద్ధతి. కానీ గత ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉండేనో ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించడము, ఆయన పోకపోవడము,
తర్వాత ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తుండంటే ఈయన 600 కార్లు వేసుకొని మహారాష్ట్ర పోవడం, ఇవన్నీ కొన్ని వాళ్ళ మధ్యన. ఇంకోటి 3.5-4 సంవత్సరాలు వీళ్ళు కలిసి సహజీవనం చేసిండ్రు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. అప్పుడేం లేదు, గల్లీలో తిట్టాలి, ఢిల్లీలో పోయి కాళ్ళు మొక్కాల, ఆ పరిస్థితి. కానీ తర్వాత వాళ్ళ మధ్యన ఎక్కడ ముదిరింది, ఎందుకు దూరమైంది అనేది అది మోదీ గారికి కేసీఆర్ గారికి తెలుసు. ఎందుకంటే మోదీ గారు చాలాసార్లు ఎలక్షన్ ముందు కూడా ఏం చెప్పిండు, కేసీఆర్ వచ్చి నా కొడుకుని ముఖ్యమంత్రి చేయని చెప్పి అడిగిండు అనేది ఆయన బహిరంగంగా ఇదే పెరేడ్ గ్రౌండ్లో చెప్పడం జరిగింది. అప్పటి వరకు బీఆర్ఎస్ శ్రేణులలో తెలియదు, నా మిగతా వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. కేసీఆర్ పోయి స్వయాన ముఖ్యమంత్రి చేయాలనుకుంటే వాళ్ళ పార్టీలు ఇక్కడ అడగాల, అవసరం అనుకుంటే లీడర్ ఆఫ్ ద దీన్ని చేసి ఆయనని ఎన్నుకోవాలా. కానీ మోదీ గారిని అడగడం, మరి వాళ్ళిద్దరి మధ్య ఏం అండర్స్టాండింగ్ అది ప్రజలు దానికి చూపించారు. లేదు బ్రదర్, నేను ఏమంటున్నా, మోదీ అది మీ కేసీఆర్ గారు చెప్పాలి, మీరు కాదు. అయితే ఇంకొకటి అండి, ఈ రకంగా ఆలోచిస్తే సరే, ఈ 100 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోదీ గారు ఒక 2 సార్లు, అమిత్ షా గారు 1 సారి 2 సార్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గం వెళ్ళి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేయడం జరిగింది, మళ్ళీ పంపించడం జరిగింది. ఈరోజు విభజన హామీ చట్టం కింద ఏం కావాలో మనకు అది అడిగింది, లేకపోతే లేటెస్ట్ ప్రాజెక్టుల మీద ఏమి మాకు సహకరించాలంటే సరే, ప్రధానమంత్రి గారు కూడా అన్నారు, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిందో దానికి మేము సహకరిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతవరకు వీళ్ళ ఒక పరిస్థితిలో ఓకే. ఈ 100 రోజులల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఇంతకుముందు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లేదంటే ప్రగతి భవన్లో పండుకునేటోడు. అటువంటి ఈరోజు ప్రగతి భవన్ అనేది పేరు మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టేసి ప్రజలకు ఇబ్బందుల గురించి ప్రజలనంతా కలవడం అని చెప్పి చేస్తే ప్రజలు ఈరోజు ఖచ్చితంగా 100-110 రోజుల నుంచి వాళ్ళు భూ సమస్యల మీదనే వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈరోజు మంత్రిత్వ శాఖలలో అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు, దాంట్లో 5 గ్యారంటీలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకి ఈ 9.5 సంవత్సరాలలో చెయ్యింది ఈ 100-110 రోజులలోనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కృష్ణారెడ్డి గారు, మోదీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నామని అంటే ఏ రకంగా అయినా, ఏ కోణంతో అయినా, ఏ కారణంతో అయినా అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో బంధించాలి అంటే వారిలో ఒక నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు, ఇదే పనిగా బీజేపీ పెట్టుకుందని అంటున్నారు. మేడం, ముందుగా ఇందాక బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులకు సమాధానం చెప్పదలుచుకున్నాను. 100 జంతువులు తిన్న రాబందు వచ్చేసి అహింస గురించి మాట్లాడినట్టుంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు తెలంగాణలో 10 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని చేశారో అందరికీ తెలుసు. ఒక పార్టీలో గెలిచిన వ్యక్తులను ఇంకో పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చి ప్రజాస్వామ్యంలో ఎలా కూని చేశారో అది తెలుసు. అలాగే ప్రజాస్వామ్యయుతముగా ఒక ఉద్యమం చేద్దాము, ఒక సమస్య మీద పోరాటం చేద్దామంటే తెలుసు. రాత్రికి రాత్రి రేపు ఒక సమస్య మీద పోరాటం చేద్దాము, ధర్నా చేద్దాము, రాస్తారోకో చేద్దామంటే వీరు అప్పటికప్పుడు రాత్రి 1కి 2కి 3 గంటలకు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టిండ్రు. ఆ మండల్ పోలీస్ స్టేషన్లోనే కాదు, పక్క మండలాలు లేదా పక్క నియోజకవర్గ పోలీస్ స్టేషన్లకు పెట్టి వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని నడిపిన ఘనత టిఆర్ఎస్ ది. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు విలువలు మా కేసీఆర్, మా టిఆర్ఎస్, మేము అని చెప్తున్నారు. మీరు ఏం చేశారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే మీ యొక్క పాలన ఎలా ఉండే, ప్రజలను ఎలా చేశారు, అలాగే వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశారు అనేది మీకు ఒకసారి అవగతం అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, ధర్నాలు రాస్తారోకోలే కాదు, పాలన ఎక్కడుండేనో అందరికీ తెలుసు, అవినీతి ఎలా జరిగిందో తెలుసు, మీరు ఎలా గ్రామాలు చేశారో తెలుసు. పార్లమెంట్ సాక్షిగా మీ మంత్రులు మా గవర్నమెంట్ పథకాలు ఇచ్చారా, అవార్డులు ఇచ్చారా, ఎట్లా అవార్డులు ఇచ్చారు? మరి ఏం చూసి అవార్డులు ఇచ్చారు? ఏం చూసి మీ గవర్నమెంట్, మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏం చూసి మా రాష్ట్రానికి అవార్డులు ఇచ్చారు? నాకు దానికి సమాధానం చెప్పండి.
గ్రామాల అభివృద్ధిలో మేము నెంబర్ 1 లో Right, చెప్తా. మున్సిపాలిటీ అభివృద్ధిలో కృష్ణారెడ్డి గారు. నెంబర్ 1 ఉన్నాం, కరెంట్ లో మేము నెంబర్ 1 ఉన్నాం, రైతు పంట పండించడంలో నెంబర్ 1 ఉన్నాం. అవార్డులు ఇచ్చిందే వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళు ఆ మాట మాట్లాడడం ఏంది? ఒక్క నిమిషం మేడం, టీఆర్ఎస్ నాయకులు ఇంత గొంతెత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు గత వారం 10 రోజుల నుంచి ఒక ఇష్యూ మీద నడుస్తుంది. ఫోన్ ట్యాబింగ్, ఆ వ్యక్తిగత సంభాషణలు ఎలా విన్నారు, వ్యక్తిగత ప్రయోజనాలకు ఎలా ట్యాప్ చేశారు, ఈ రోజు వరకు బీఆర్ఎస్ నాయకులు వాటి మీద ఎందుకు స్పందించట్లేదు? బీఆర్ఎస్ మీదనే కదా ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాబింగ్ వ్యవహారంలో మీరు ఎందుకు మాట్లాడట్లేదు? వ్యక్తిగత సమాచారాన్ని గోప్యతగా విని వారి యొక్క సరే సరే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఏంటి అదంతా వద్దులేండి, ఇప్పుడు ఏంటి మీరు ఢిల్లీలో సుపరిపాలన నడిపించాలి అనుకుంటున్నారు? ఎందుకంటే దానికి అసలు అక్కడ యాక్సెప్ట్ చేయడానికి ప్రజలు ఒప్పుకోవడానికి కూడా లేదు కదా, ఎందుకంటే ఆ ఛాన్స్ కూడా లేదు. మీకు సుపరిపాలన అందించాలి అనుకుంటున్నారా? అంటే మీకు ప్రతిపక్షం ఏది ఉండొద్దు అనుకుంటున్నారా? దాని గురించనే ఇదంతా తాపత్రయం మేడం. రాత్రికి రాత్రి ఏది జరగదు. మనము ప్రతిదీ ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గారి 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో, అలాగే 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా కూడా ఏ ఒక్క శాఖ మీద కానీ, ఏ ఒక్క విషయం మీద కానీ ఈ రోజు వరకు ఆరోపణ అనేది రాలేదు. ఇంకొక ముఖ్య విషయం కూడా మన నాయకులు కానీ ప్రజలు కానీ గుర్తించాల్సింది, ఏ రాష్ట్రంలో అయినా సుమారుగా మేము 18 నుంచి 21 రాష్ట్రాలు ఈ గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్నాము. ఏ ఒక్క ముఖ్యమంత్రి మీద కానీ, ఏ ఒక్క మంత్రివర్గ ఛాన్సలర్ల మీద కానీ అవినీతి ఆరోపణలు రాలేవు. ఒక కర్ణాటకలో వస్తే వారిని ఎంత నిర్దాక్షిణంగా ఎలా వారిని పార్టీ నుంచి పంపించేసి అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారో మీరు ఒక్కసారి గ్రహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ నాయకులు ఎంతసేపు మాట్లాడుతున్నారు, మా కేబినెట్ సమీక్షలు జరుపుతున్నారు అంటున్నారు. కేబినెట్ సమీక్షలు ఎక్కడ జరుగుతున్నాయి? మీ పూర్తి స్థాయి కేబినెటే లేదు కదా, ఉన్న 60% కదా మీ కేబినెట్ ఉన్నది. ఇంకా 30 నుంచి 35% కేబినెట్ మినిస్టర్సే లేరు. ఎక్కడ జరుగుతుంది మీ రివ్యూలు? మిగిలిన శాఖల పరిస్థితి ఏంది? అవన్నిటిని చెప్పకుండా మా తెలంగాణ సమాజాన్ని మభ్య పెడతామంటే కాదు. కాంగ్రెస్ నాయకులారా, వాస్తవాలు గుర్తించండి. మీ ప్రభుత్వం ఏం చేస్తుందో గుర్తించండి. మీరు ఏమి వాగ్దానాలు చేసిందో గుర్తించండి. ఈ 70 సంవత్సరాలు భారతదేశం సమస్యలు ఎదుర్కొన్న దానికి ఏ పార్టీ కారణమో గుర్తించండి. అవన్నిటిని పక్కకు పెట్టేసి ఇప్పటికిప్పుడు కొన్ని ఉపశమనము వాక్యాలు మాట్లాడినా అవి ప్రజలకు చేరాయని గుర్తించండి. మరొకసారి మీరు కేంద్రంలో అధికారంలోకి రారని చెప్పేసి గుర్తించుకోండి. ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఏమున్నాయి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, వాటి మీద స్పందించండి. కానీ వ్యక్తిగతంగా చేసి బీజేపీ బదనాం చేద్దాము, మేము తప్పుడు చేస్తాము, మేము దోపిడీ చేస్తాము, మేము అవినీతి చేస్తాము, కుంభకోణాలకు పాటుపడతాము, కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రము రాజకీయ అవసరాలకే బీజేపీ పార్టీ అరెస్ట్ చేస్తుందని చెప్పేసి బదనాం చేస్తే మాత్రము అసలు అధికార పక్షంలో ఎవరు అవినీతి పరులే లేరా? కృష్ణారెడ్డి గారు, అధికార పక్షంలో ఎవరు అవినీతి పరులే లేరా? రైట్ రైట్. స్వయాన మీ హోమ్ మినిస్టరే 12 నెలలు 13 నెలలు జైలు ఉండేసి వచ్చిండ్రు మన కృష్ణారెడ్డి గారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు కాలాదాన్ లాయింగ్ అన్నారు. కాలాదాన్ ఎక్కడ పోయింది? నోటుకు అదేంది 2000 రూపాయల నోటు మార్పిడి అన్నారు, అది ఎక్కడ పోయింది? ప్రస్తుతం 0% బ్యాలెన్స్లో అందరికీ 15 లక్షలు వేస్తున్నారు, అది ఎక్కడ పోయింది? మీరు ఈ 9.5-10 సంవత్సరాలలో ఏం ఇండస్ట్రీలు తెచ్చిండ్రు? లేకపోతే ప్రజలకు మీరు ఈ విభజన హామీ చట్టం కింద ఏమి ఇచ్చిండ్రు? మీరు అది చెప్పండి ముందు. లేదంటే మీరు చేసిన 9.5-10 సంవత్సరాలలో మీరు చేసిన మంచితనం ఏదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. గతం నుంచి ఒక 1.5-2 ఇయర్స్ నుంచి అడగడం జరుగుతుంది. మేము ఇదే స్వతంత్ర టీవీలో కూడా కనీసం 1.5 ఇయర్ నుంచి అడుగుతున్నాం. మీరు చేసిన మేలేందో చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇండస్ట్రీస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది LIC, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన అన్నింటినీ మీరు ప్రైవేటైజేషన్ చేసిండ్రు. ఈరోజు ఇప్పుడు మోదీకి
కనీసం ఉన్న పిల్లల్ని ఏలుకోవడం లేదు. దేశమంతా నా పిల్లలే అంటున్నారు. ఏడికని పెడతారు ఇంతమందికి? ఒక్కసారి ఆలోచించండి. ఉన్న పిల్లలకు ఏడికని పెడతారు? ఉన్న ఒక్క ఆమెను ఏలుకోలేని వీడు దేశమంతా నా పిల్లలే అంటే మళ్ళీ ఇంతమందికి ఏ రకంగా చూసుకుంటారు? ఉన్న ఒక్క పక్కకున్న వాళ్ళని చూసుకోనికే లేదు, ఉన్నోళ్ళనంతా తీసుకొని చూసుకుంటా అంటారు. ఏడికని చూసుకుంటారు? అంటే బీజేపీ మాత్రమే అవినీతికి అతీతం, మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పరులే. ఇక అట్లనే ఉంటుందండి వాళ్ళ ఆలోచన. అది అంటారు కదా గురిగించే సామెత, దానికి ఉన్న నలుపది చూపించుకోదు, మిగతా వాళ్ళందరూ చూపిస్తుంది. రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు? మీకైతే సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి సహాయం అందలేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎలా బయటికి తీసుకురావాలనుకుంటున్నారు? వాస్తవాలు జరిగిన వాస్తవాలని కవితక్క గారు ఏం జరిగిందో ఏమి జరగబోతుందో క్లియర్గా మా లాయర్లతోటి చెప్పాల్సిన విషయాలన్నీ క్లియర్గా చెప్తున్నాము. ఇది ఒకటి మాత్రం చాలా క్లియర్గా, ఇది ఒక కక్షపూరితమైన ఊహాజనితమైన కేసు అని చెప్పాము. ఇది ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని భయప్రాంతులను చేసి పార్టీలను లొంగ తీసుకొని ఒక దుర్మార్గమైన కుట్ర బీజేపీ చేస్తుంది. దీనికి సమరగీతం పాడాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళ యొక్క అంతు చూడాల్సిన అవసరం ఉన్నది. ఇలానే బీజేపీ కేంద్రంలో ఇంకా కొనసాగితే దేశం కూడా అధోగతి పాలైపోతుంది. కాబట్టి ఈ కక్షపూరితమైన అంటే ఇక పార్టీలు ఎన్నికలు అంటేనే కక్షలు పెంచుకోవడం, వాతావరణాన్ని చేయడం, బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతోటి పీకేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉన్నది. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. లక్ష్మణ్ గారు, దేశంలో అంటే ఈ 10 ఏళ్లలో చూసుకుంటే పెట్టిన పిఎంఎల్ఏ కేసులో కానీ ఈడీ సిబిఐ కేసులో కానీ 95% వరకు ప్రతిపక్షాలపైనే కేసులు ఉన్నట్టుగా చెబుతున్నారు. అంటే ఏంటి, భారతదేశంలో ప్రతిపక్షాలు మాత్రమే అవినీతి పరుల? యా మేడం, ఇందాకనే మీకు చెప్పాను. లక్ష్మణ్ గారు 21 రాష్ట్రాలలో లక్ష్మణ్ గారు, దీనిపైన మీ విశ్లేషణ చెప్పండి. భారతదేశంలో అందరూ అవినీతి పరులేనా 90-95%? ఇప్పుడు రాజకీయ నాయకుల్లో మనము ఒకప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు, ఒకప్పటి రాజకీయ పార్టీలు ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఆ సంబంధం లేదు. మొత్తం రాజకీయ పార్టీల్లోకి పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు నడిపే వాళ్ళు వచ్చేసారు. ప్రజాసేవ చేసే వాళ్ళు ఎక్కడొస్తున్నారు? ఎవరు డబ్బు బాగా ఖర్చు పెట్టుకుంటారో వాళ్ళకి సీట్లు ఇస్తారు, ఎవరు బాగా డబ్బు పార్టీ ఫండ్ ఇస్తారో వాళ్ళకి రాజ్యసభల్లో కూర్చోబెడతారు. ఇలాంటి వాతావరణంలో ఏమైపోతుందంటే అవినీతి పెచ్చు పెరిగిపోయినప్పుడు కంట్రోల్ అనేది ఎవరో ఒకరు చేయాలి, ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ బీజేపీ అధికారంలో ఉంది ఈ 10 సంవత్సరాల్లో, బీజేపీ వాళ్ళు కూడా అవినీతి చేసి ఉంటే, మనీ లాండరింగ్ చేసి ఉంటే, మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఫిర్యాదులు చేయలేదు? ఎందుకు కోర్టులో కేసు లేదు వాళ్ళ మీద? వాళ్ళు దొరికితే వదిలిపెడతారా? ఇప్పుడు మీరు కక్ష సాధింపని బీజేపీ అంటున్నప్పుడు మీరు కూడా బీజేపీ మీద కక్ష సాధింపు చేయొచ్చు, ఎందుకు వదిలిపెడతారు మీరు? ఇప్పుడు కృష్ణారెడ్డి గారు తప్పు చేస్తున్నారండి, ఆయన మనీ లాండరింగ్ చేస్తున్నాడు, లేకపోతే ఆయన ఏదో మోసం చేశాడు ఎవరినో మీకు తెలుస్తుంది, మీరు వదిలేస్తారా? మిగతా పార్టీల వాళ్ళు కంప్లైంట్ చేయాలి కదా. అంటే మీకు దొరకతున్నాయా, దొరకడం లేదా, లేకపోతే రాజీ పడుతున్నారా? అది మీరు చెప్పాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ అలా చేస్తుందా, నిజంగానే దొంగల్ని వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తుందా? అది మీరు విశ్లేషణగా అది చెప్పాలి. కేసులో పసలేంది, నేను ముందే చెప్పాను. కేసులో ఆధారాలు ఏమాత్రం చూపకుండా తప్పుడు కేసులు పెడితే కోర్టులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద మొట్టికాయ వేస్తుంది, వాళ్ళ జీవితాలే నాశనం అవుతాయి. ఖచ్చితంగా ఆధారాలు ఉంటేనే కేసులు పెడతారు. లేకపోతే ఏమైతుంది, బెయిల్కి పోయారనుకోండి, ఆధారాలు ఇక్కడ చూపలేదు అనుకోండి, వెంటనే బెయిల్ ఇస్తున్నారా లేదా, సరిగా చూపకపోతే ఏం చెప్తున్నారు, కొన్ని సందర్భాల్లో అండర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. అరెస్ట్ చేసిన వాళ్ళే బీజేపీ కండవ కప్పుకుంటే కేసులు లేవు ఇప్పుడు, అది మాట్లాడతలేదు. అంటే అర్థమైంది, ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, బీజేపీ కండవ కప్పుకుంటే బీజేపీ పార్టీలకు పోతే వాళ్ళ మీద కేసులు ఉండవు. ఇప్పుడు కేజ్రీవాల్ గారే ఉన్నారమ్మా. ఈ ఇష్యూలో మనీ లాండరింగ్ ఇష్యూ ఎందుకు వచ్చింది? లిక్కర్ కేసులో. లిక్కర్లో ఆ సిండికేట్ ఎందుకు జరిగింది? సిండికేట్ అనేది జరిగిందంటే అవినీతి గురించే కదా, వేరే కాదు కదా. ఎందుకు రేట్లు పెంచారు, ఎందుకు ఏ విధంగా లిక్కర్ కంపెనీలందరికీ బెనిఫిట్ వచ్చే విధంగా చట్టాన్ని మార్చారు. మరి అక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉన్నప్పుడు అవినీతి జరిగిందని దానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేదంటే దాన్ని
అలా జరగకుండా ఆపి ఉండాలి. కరెక్ట్. క్లియర్ గా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏమి ఇప్పుడు అప్రూవల్ గా మారిన ఏం చెప్తున్నారు, ఎవరికి డబ్బులు ఇచ్చారో చెప్తున్నారు, ఎలా మారిందో చెప్తున్నారు కదా. అవును సార్, వాళ్ళే అక్కడ నిజాలు చెప్తున్నారు కదా. మరి చెప్తున్నారు కదా అరెస్ట్ అయిన వాళ్ళు. Right. అంటే వాళ్ళ స్టేట్మెంట్ కరెక్ట్ కదా, వాళ్ళ అకౌంట్ లోంచి డబ్బులు పోయాయి కదా. రైట్ సార్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు లక్ష్మణ్ గారికి, అలాగే కృష్ణారెడ్డి గారికి, అలాగే రామ్మోహన్ గారికి, శివకుమార్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.